ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చూద్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తల్లి లేనివాడు, తండ్రి తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. అయ్యా, గత కొద్ది వారాల నుండి మెల్కీషెదకు ఎవరు అనే దాని మీద మేము బోధించుకుంటూ వస్తున్నాం. చాలా సంగతులు దీనిలో దాగి ఉన్నాయి. నిజముగా ఆ సంగతులు సంఘము ఎరుగులాగా నీ కృపాద్వారాలు తెరవండి. మీరే మాతో మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. బలిష్ఠుడైన దూతగా మీరు ఇక్కడ ప్రత్యక్షమై మాకు కావలసిన ఈ కాలపు వాక్యాన్ని మీరే విరచి మాకివ్వండి ప్రభువా. నీ కృప సమృద్ధిగా నీ ప్రియబిడ్డలైన మా అందరి మీద ఉంచమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని, కనబడని చీకటి ఆత్మలను ఈ స్థలము నుండి పారద్రోలమని, అయ్యా, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలు, టేబు వింటున్న బిడ్డలు, కూడి వచ్చిన బిడ్డలు, ప్రతి ఒక్కరిని నీ స్వాధీనములో ఉంచుకోండి. నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వాక్యము చూడగలిగిన కన్నులివ్వండి. మీరే దర్శించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి ఈ మెల్కీషెదకు ఎవరు? ఈయనకి తల్లి లేదు, తండ్రియు లేడు, వంశావళే లేనివాడు, జీవిత కాలమునకు ప్రారంభమైనను ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు, దేవుని కుమారుణ్ణి పోలున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈయన ఎవరో కాదు, మనం చూస్తున్నాము. తల్లి తండ్రి లేని ఆయనే దేవుడై ఉన్నాడు.
ఎలోహిం అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 42వ పేర మీరందరూ చూసినట్లయితే ఈ వారం కొంచెము ఎక్కువగా లేఖనాలు చూద్దాం. 42వ పేరాలో ఏమున్నదంటే మెల్కీషెదెకు యొక్క నిజ ప్రత్యక్షత మనకు గోచారమగుచున్నది. ప్రైజ్ లార్డ్. మెల్కీషెదెకు యొక్క నిజ ప్రత్యక్షత మనకి గోచరమగుచున్నది. అదేమిటంటే ఆయన ఎవరో కాదు, ఆ మెల్కీషెదెకు అనే ఆయన దేవుడై ఉన్నాడు. బైబిల్ ఇలా చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై, వాక్యము వేరు దేవుడు వేరు కాదు, వాక్యమే దేవుడు. ఇక్కడ ఆయనే దేవుడు, మెల్కీషెదెకే దేవుడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఈ మెల్కీషెదెకు అనే ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. శరీరధారి కాకముందు ఆయన వాక్యముగా ఉన్న దేవుడు. రక్తమాంసాల శరీరం కాకముందు ఆయన రూపం ఏంటి? వాక్యముగా. అంటే యేసు రూపంలోకి రాకముందు, యేసుగా ఆయన రాకముందు ఆయన ఉన్న రూపం ఏంటంటే వాక్యపు రూపం. అదే మెల్కీషెదెకుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాక్యముగా ఉన్న దేవుడు. ఎందుకనగా ఆయన అలాగ ఉండవలసి ఉన్నాడు. ఆయన వలె ఎవ్వరు అమర్త్యులుగా ఉండలేరు. అమర్త్యులు అంటే అర్థమేంటో తెలుసా? మర్త్యులు అంటే చనిపోయేవారు, అమర్త్యులు అంటే చనిపోనివారు. ఆయన వలె ఎవ్వరు అమర్త్యులుగా ఉండలేరు. ఆయన అమర్త్యుడై ఉన్నాడు. నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. మీకు కూడా తల్లి తండ్రి ఉన్నారు. యేసు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈయనకైతే తల్లిదండ్రులు లేరు. యేసుకు ఒక ప్రారంభ కాలం ఉన్నది. యేసుకి ప్రారంభ కాలం ఉన్నది. ఈయనకైతే ప్రారంభమే లేదు. యేసు తన జీవాన్ని ఇచ్చాడు. ప్రాణం పెట్టాడా? జీవాన్ని ఇచ్చేశాడా? అర్పించాడా? కానీ ఈయన ఇవ్వజాలడు. ఎందుకనగా ఆయనే జీవం. ఆయన అన్ని కాలాల్లోనూ స్వయముగా ఏకరీతిగా ఉన్నవాడు. అన్ని కాలాల్లో ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు దీనిని మీకు బయలుపరచునని నేను ఆశించుచున్నాను. అన్ని కాలాలలో ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన బిరుదును గమనించండి అంటున్నాడు. మీరు హెబ్రీ 7లో అక్కడ బిరుదుంది. ఏంటంటే నీతికి రాజు, సమాధానపు రాజు. హల్లెలూయా. ఇవేంటి బిరుదు? ఆయన బిరుదుని గమనించండి. నీతికి రాజు, హెబ్రీ 7:2లో నీతికి రాజు మరియు సమాధానానికి రాజు. ఆయన ఇద్దరు రాజులు, నీతికి రాజు, సమాధానానికి రాజు. అక్కడ ఇద్దరు రాజులు. ఇప్పుడు గమనించండి, హెబ్రీ 7:2లో నీతికి రాజు మరియు సమాధానానికి కూడా రాజు. అక్కడ ఆయన ఇద్దరు రాజులుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక ఆయన నీతికి రాజుగా, ఇంకొక ఆయన సమాధానానికి రాజుగా.
ఈ ఇద్దరు రాజులుగా ఉన్న ఆయన ఒక్క ఆయనే, ఇద్దరు కాదు, ఒకే ఒక్క ఆయన ఇద్దరు రాజులుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరమందు వచ్చి ప్రజల పైనున్న శరీరమును పొందినందున ఆయన రాజులకు రాజుగా పిలువబడ్డాడు. ఇక్కడ కొంచెం రెఫరెన్స్ తప్పించారు. నీకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తీద్దాం. ప్రైజ్లా 16వ వచనం, అది 21:16 అని పడింది, యాక్చువల్గా 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? ఎవరి వస్త్రం మీద రాయబడినది? రాజులకు రాజని యేసు ప్రభు వస్త్రం మీద. తీక్షణమైన మద్యపు తొట్టిని త్రొక్కిన ఆయనే. మన పాపమంతా ఆయన మీద వేయబడినప్పుడు, దేవుడి యొక్క ఉగ్రత ఆయన మీద వేయబడినప్పుడు దానిని అనుభవించాడు. ప్రజలా అందుకే దేవుని యొక్క ఉగ్రత మద్యపు తొట్టిని తొక్కింది ఎవరయ్యా అంటే ఆయనే. ఆయన వస్త్రముల మీద తొడల మీద ఏమి రాయబడ్డాయి? రాజులకు రాజు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు చూస్తే నీతికి రాజు, రెండవదేంటి? సమాధానపు రాజు. ఇప్పుడు మూడవ రాజు వస్తున్నాడు, రాజులకు రాజు. ప్రజల రాజులకు రాజు. అవునా? ఆ శరీరం పైనున్న శరీరమును పొందినందున ప్రకటన 19:16లో ఆయన రాజులకు రాజుగా పిలువబడెను. అక్కడ ఆయనలో ఆ ముగ్గురు కలిసి ఉండిరి. ప్రజల నీతికి రాజు ఆయనే, సమాధానపు రాజు ఆయనే, రాజులకు రాజు ఆయనే. నీవు ఒక్కడివే ఎలాగా తండ్రిగా, భర్తగా, కుమారుడిగా ఉన్నావో దేవుడు కూడా అంతే. హల్లెలూయా. నువ్వు పుట్టినప్పుడు కుమారుడివి, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఒక అమ్మాయికి భర్తవి. ఆ అమ్మాయి నువ్వు కలిసి జీవించటం ద్వారాగా మీకు బిడ్డలు పుడితే తండ్రివి. నీవు తండ్రి గుణలక్షణం ఉన్నది, భర్త లక్షణం ఉన్నది, కుమారుడు గుణలక్షణం ఉన్నది. ప్రజల ఇక్కడ నీతికి రాజు యేసుక్రీస్తు, సమాధానానికి రాజు యేసుక్రీస్తు, రాజులకు రాజు యేసుక్రీస్తు. ప్రజల మీరు చూస్తే ఆయన అది ఒక మత్తయి సువార్తలో బాప్తిజం ఎలా ఇవ్వమన్నాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిజం ఇవ్వమన్నాడు. నేడు క్రైస్తవ సమాజం అంతా అవే పలుకుతున్నాయి, కానీ నామం పలకటల్లా, పేరు పలకటల్లా. ఆ మూడిటికి కలిపి ఆయన పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు దేవుడు, ఆయన కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదలకే కుమారుడుగా వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోకి పరిశుద్ధాత్మగా వచ్చాడు. కానీ ఆయనకు ఒక పేరున్నది, ఒక నామం ఉన్నది. ఆయన నామం ఏమిటయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు.
ఈ మూడు కలిగి ఉన్నది ఒకే ఒక్క ఆయన. తండ్రిగా ఉన్నది ఆయనే, కుమారుడిగా వచ్చినది ఆయనే, పరిశుద్ధాత్మగా ఉన్నది ఆయనే. మనుష్య కుమారుడిగా ఉన్నది ఆయనే, దేవుని కుమారుడిగా ఉన్నది ఆయనే, దావీదు కుమారుడిగా ఉన్నది కూడా ఆయనే. నీతికి రాజు ఆయనే, సమాధానపు రాజు ఆయనే, రాజులకు రాజు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఆయనలో ఆ ముగ్గురు కలిసి ఉండిరి. చూసారా? రాజగు దేవుడు, రాజగు థియోఫనీ, రాజగు యేసు. రాజగు దేవుడు, రాజగు థియోఫనీ, రాజగు యేసు. ఆయనే రాజులకు రాజు, రాజైన దేవుడు. దేవుడు రాజే కదా. మీ రాజు దీనుడై సాత్వికుడై గొర్రె పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు, గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా విషయాలు? రాజైన థియోఫనీ, రాజైన యేసు. ఆత్మ, శరీరం, ప్రాణం. నీవు నీ బయట ఉన్నదేంటి? శరీరం. శరీరం లోపలేముంది? ఆత్మ ఉంది. ఆత్మ లోపలేమున్నది? ప్రాణం ఉన్నది. అంటే నీవు ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు కలిపితేనే ఒక మానవుడివి, వ్యక్తివి, ఒక మనిషివి. ప్రైజ్ ది లార్డ్. జంతువులనుకో ఏముండవు? ఆత్మలు ఉండవు. జంతువులకి ఆత్మలు ఉండవు. హల్లెలూయా. వాటికి శరీరాలు, ప్రాణమే ఉంటాయి. ఆత్మ ఎవరికి ఉంటుంది? మనుష్యుడికే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మూడు నువ్వు కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు ముగ్గురువా? కాదు, ఒక్కడివే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆత్మ శరీరం ప్రాణము వలె అన్నీ ఆయనలో ఏకమైనవి. అన్నీ కలిసి ఒక్కటే ఆయను. నీతికి రాజు, సమాధానపు రాజు, రాజులకు రాజు. అన్నీ ఆయనే, ఒక్కటే ఆయను. ఆయన తండ్రి, ఆయన మొదటివాడు, ఆయన కుమారుడు, మరియు ఆయన పరిశుద్ధాత్మ. ప్రజలా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఒక ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఒక ఆత్మ. నీతికి రాజు, ఆత్మ గుణలక్షణం థియోఫనీ. ఏంటండి అది? థియోఫనీ. సమాధానపు రాజు, అది కూడా ఏంటి? థియోఫనీయే. శరీరమందు ఆయన రాజులకు రాజుగా ఉండెను. ఒకే వ్యక్తి. పట్టుకుంటున్నారా? రాజులకు రాజు శరీరమందు, శరీరమందు రాజులకు రాజు. ఈ శరీరం లేనప్పుడు ఆయన నీతికి రాజు, ఆయన సమాధానానికి రాజు. ఏంటది? శరీరం లేనప్పుడు అంటే భౌతికమైన రక్త మాంసాలు లేనప్పుడు ఆయన నీతికి రాజు. అంటే థియోఫనీలో ఉన్నాడు ఆయన, వాక్యపు శరీరం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన సమాధానపు రాజు అంటే థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. థియోఫనీగా ఉన్నప్పుడు మోషే ఆయనను చూసెను. థియోఫనీగా ఉన్నప్పుడు మోషే ఆయనను చూచెను. నిర్గమాకాండం 23వ అధ్యాయము 2వ వచనం. ఆయనే
23 కాదు, 33. నిర్గమాకాండం 33వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. 33 నిర్గమాకాండం. నేను నీకు ముందుగా దూతను పంపి ప్రజలా ఇక్కడ ఏమంటున్నాడంటే థియోఫనీగా ఆ కాలంలో మోషేతో వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా రక్తమాంసాల శరీరము ఆయన కలిగి లేడు. ప్రజలా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక శరీరం ఉన్నది. ఆ శరీరం ఏంటి? థియోఫనీ శరీరం. లేకపోతే ఇలా అన్నాడు, థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు, వాక్యపు శరీరం. థియోఫన్ అంటే ఏంటది? వాక్యపు శరీరం. ప్రజలా మానవుడిని ఏ శరీరములో చేశాడు? మట్టి దేహములో కాదు. ఇప్పుడున్న మానవుడు ఈ శరీరం మట్టి దేహమే. కానీ ఆదికాండం 1వ అధ్యాయములో ఉన్న మానవుడు మట్టి దేహముతో చేయబడిన నరుడు కాదు. ప్రజలా థియోఫనీలో ఉన్న నరుడు, వాక్యపు దేహములో ఉన్న నరుడు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడని 2వ అధ్యాయంలో చెప్తుంది. అంటే నేలని సేద్యపరిచే నరుడు లేడని అర్థం. థియోఫనీ నరుడున్నాడు. థియోఫనీ నరుడు నేలను సేద్యపరచడు. నేలను సేద్యపరచాలంటే రక్తమాంసాల శరీరం కలిగిన నరుడు కావాలి. అందుకే దేవుడు నేల మట్టితో నరుడిని నిర్మిస్తున్నాడు. అది 2వ అధ్యాయంలో ఉన్న నరుడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 3 శరీరాలు తెలుసుకోవాలి. వాక్యపు శరీరం, మట్టి శరీరం, మహిమ శరీరం. ప్రజలా ఇప్పుడు మానవుడు మట్టి శరీరంలో ఉన్నాడు. అందుకే భూమిలో నుండి పుట్టిన శరీరం, భూమి మట్టి కాబట్టి మట్టిలో నుండి పుట్టిన శరీరం మట్టి శరీరం. అందుకే ఈ శరీరం ఎల్లప్పుడూ భూమి వైపే చూస్తుంది. ఫలాల కోసం, ఆహారం కోసం, ధాన్యము కోసం, భూమిలో నుండి పుట్టిన జంతువుల కోసం. హల్లెలూయా. అంటే భూమి మలిపించిన ఆకుకూరలు, మొక్కల కోసం, వీటన్నిటి కోసము తినటము కొరకు, బ్రతకటము కొరకు ఎటువైపు చూసిద్దంటే భూమి వైపే చూస్తుంది. కానీ 1వ అధ్యాయంలో ఉన్న మనుష్యుడైతే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న మనుష్యుడైతే ఆయన భూమి వైపు చూచే నరుడు కాదు, ఆయన వాక్యము వైపు చూచే నరుడు. వాక్యాన్ని సంతోష పెట్టాలని, వాక్య పక్షాన వహించటానికి. ప్రజల ఆ యొక్క 1వ అధ్యాయములో ఉన్న మనుష్యుడు వాక్యాన్ని సంతోష పెట్టే మనుష్యుడు, వాక్యము వైపు చూస్తాడు. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మోషే దినాలలో ఆయన థియోఫనీగానే ఉన్నాడు. పాత నిబంధన అంతటిలో ఆయన థియోఫనీగానే ఉన్నాడు. అబ్రహాం దగ్గర థియోఫనీగానే ఉన్నాడు, మోషే దగ్గర థియోఫనీగానే ఉన్నాడు, యాకోబు దగ్గర థియోఫనీగానే ఉన్నాడు.
ప్రజల హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? ఈ థియోఫనీగా ఉన్న ఈ మానవుడిని ఒకసారి ఆ మోషే ఆయన చూడాలనుకున్నాడు, దేవునిని చూడాలనుకున్నాడు. ఆయన స్వరం విన్నాడు, తనతో మాట్లాడుట వినెను. ఒక పెద్ద అగ్నిస్తంభముగా ఆయన మండుచున్న పొద దగ్గర, నిర్గమాకాండం 3వ అధ్యాయములో మండుచున్న పొద దగ్గర ఆయన కలుసుకున్నాడు కూడా. ఆయన పొదలో ఉండి మాట్లాడాడు. అగ్ని స్తంభమైన దేవుడు పొదలో నుండి మాట్లాడాడు. ఆయన స్వరం విన్నాడు. నీవెవరివో తెలుసుకోగోరుచున్నాను, నీ ముఖాన్ని నేను చూడగోరుచున్నాను అని మోషే అడిగెను. కానీ మోషేకి ముఖాన్ని చూపించాల. ప్రజల ముఖము మోషే కాలంలో కాదు వచ్చినది. ముఖము వచ్చిన కాలం ఏదయ్యా అంటే ప్రస్తుతము మనము జీవిస్తున్న ఈ దినాలలో ఆయన ముఖం వచ్చినది. మోషే ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు, వీపు భాగాన్నే చూడగలిగాడు. అది మనుషుని యొక్క వీపు వలె ఉన్నదన్నాడు. అయితే ముఖాన్ని ఎవరు చూడగలిగారయ్యా అంటే మన కాల ప్రవక్త మేఘములో దిగొచ్చిన ఆయన ముఖాన్ని, ఆయన కన్నులను, ఆయన యొక్క ముక్కును, ఆయన నోరును చూడగలిగాడు. అది ఎమ్మటే చూడలా. మేఘము వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఆ మేఘము కుడివైపుకు తిప్పన్నప్పుడు అప్పుడు ఆయన చూస్తే దానిలో ముఖమున్నది, శిరస్సు ఉన్నది. అది ఆయన ముఖమై ఉన్నది. మోషేకి చూపించలేదు, కానీ ఈ కాలంలో ఆయన ముఖాన్ని చూపించాడు. ముఖము దిగొచ్చిన కాలం ఇది, శిరస్సు దిగొచ్చిన కాలం ఇది. ఆలోచనలు శిరస్సులో ఏముంటాయి? ఆలోచనలు వస్తాయి. దేవుని ఆలోచనగా ఇవి ఉండాలని, ఆయన వధువు దేవుడి ఆలోచన అవ్వాలని, దేవుడు తలంపు అవ్వాలని ఈ కాలంలో శిరస్సు దిగొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరును నా ముఖము చూడలేరు. నీ కండ్లు ఎదుట నా హస్తాన్ని నేను చాపి దాటిపోతాను. నీవు నా వెనక భాగం చూచెదవు కానీ ముఖమును కాదు, ముఖాన్ని చూడవు అని ఆయన చెప్పాను. చూచారా? అలాగా చూడగా ఆయన వెనక భాగం మానవుని వెనక భాగము వలె ఉండెను. అదొక థియోఫనీ, రక్తమాంసాల శరీరం కాదది, అది థియోఫనీ శరీరం. ఆ తర్వాత నేను ఉన్నవాడును అనువాడును అని ఆ మాట మోషేకు వినబడింది. అదియే వాక్యం. మండుచున్న పొదలో అగ్ని స్తంభముగా రూపముగా మోషే దగ్గరికి వచ్చిన వాక్యం నేను ఉన్నవాడునై ఉన్నది. వేద శాస్త్రం అంటే ఏదో తెలుసా? వేద శాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము నుండి వచ్చిన వాక్యం, లేక థియోఫనీ నుండి వచ్చిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అట్లు మన్నించండి. థియోఫనీ నుండి వచ్చిన వాక్కు అబ్రహామును సింధూర వృక్షం కింద ఉండగా ఒక మానవునిగా వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు థియోఫనీ నుండి వచ్చిన వాక్యం. హల్లెలూయా. థియోఫనీ నుండి వచ్చిన వాక్కు అబ్రహాము సింధూర వనము వృక్షము క్రింద ఉన్నప్పుడు ఉండగా
ఒక మానవునిగా వచ్చెను. ఇప్పుడు అక్కడ చూడండి, అబ్రహాము యొద్దకు ఒక వ్యక్తి వచ్చెను, ముగ్గురు మనుష్యులు వచ్చారు. అవునా? చాలామంది మతశాఖ సంస్థలకి తెలియని విషయాలు నేర్చుకునే పసిబాలురికి దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలా విషయాలు, తెలియని విషయాలు ప్రవక్త ద్వారాగా ఆయన ఏర్పరచుకున్న వధువుకి బయలుపరుస్తున్నాడు. వారేమంటారంటే, మమ్రే సింధూరు వనం దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వారెవరో కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని మతశాఖ సంస్థలు అంటున్నాయి. నేడును అలాగే బోధిస్తున్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ బోధ మార్చుకోలేదు, అలాగే బోధిస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము దగ్గర ఆ ప్రత్యక్షతను పొందిన అబ్రహాం అయితే ముగ్గురు వచ్చినా గాని వారిలో ఒక్కాయనే దేవుడని, ఆ ఒక్కాయనే దేవుడని ఎరిగి ప్రభువులారా అని అనక ప్రభువా అన్నాడు. నిజంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వచ్చినట్టయితే ఏమని పలకాలి? తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ముగ్గురు దేవుళ్ళు అక్కడికి వచ్చినట్టయితే ఏమని పలకాలి? ప్రభువులారా అని పలకాలి. కానీ అక్కడ అబ్రహాము ఏం పలికాడు? అబ్రహాము ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు, దేవుడి యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. అందుకే అబ్రహాము ప్రభువా అన్నాడు. ప్రజలా, ఎందుకంటే దేవుడు ఒక్కడే కనుక. ముగ్గురు కాదు, త్రియేక దేవుడు కాదు, ఆయన ఒక్కడే గనుక, అద్వితీయ దేవుడు గనక, ఒకే ఒక్క దేవుడు గనక ప్రభువా అని అబ్రహాము పిలిచాడు. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడిన పిదప ఆయనను గమనించండి. ఆయన ఎందుకు వచ్చెను? పుట్టబోయే కుమారుని గూర్చిన వాగ్దానం. పుట్టబోయే కుమారుడు, ప్రజలా, పుట్టబోయే కుమారుడు ఎవరు? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్సాకును గూర్చిన వాగ్దానం మరియు వర్తమానం అబ్రహాము కలిగి ఉండెను. ప్రైజ్లా. మరి ఈ కాలంలో నిజ రూపంలో 7 అక్షరాలు పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడా? అక్కడ అబ్రహాం ఉన్నట్లయితే ఇక్కడ బ్రహ్మాం అని ఆయన ఉన్నాడా? వాగ్దాన పుత్రుడైన క్రీస్తు 63లో వచ్చాడా? వాగ్దానాన్ని, వాగ్దాన కుమారుడిని, పుట్టబోవు కుమారుని గూర్చిన వాగ్దానం, వాగ్దాన కుమారుడిని గూర్చి చెప్పటానికి ఎవరొచ్చారు? అక్కడ మెల్కీషెదకుగా బ్రహ్మాము దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. వర్తమానం అబ్రహాము కలిగి ఉన్నాడు. ఈ కాలంలో వర్తమానం ఎవరు కలిగి ఉన్నారు? బ్రహ్మాం అనే ఆయన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నమ్ముచున్న దేవుని వాక్కు ప్రవక్త కూడా అతడై ఉండెను. లేని దానిని, విరోధముగా కనబడుచున్న దానిని ఉన్నట్లుగా పిలుచుచుండెను. లేని దానిని పిలుస్తున్నాడు. విరోధముగా ఉన్నా గాని అక్కడ ఉన్నట్లుగానే పిలుస్తున్నాడు. ప్రజలా, వృద్ధులు వాళ్ళు. శారా, అబ్రహాము వృద్ధులు, బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి.
పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరికి స్త్రీకి శారాకి ఋతుస్రావం ఆగిపోయినది. ప్రజల పిల్లలు పుట్టటము ఇక అసంభవమైన సంగతి. అయినా వాళ్ళు ఏం నమ్ముతున్నారు? విరుద్ధముగా ఉన్న దానిని వారు విరుద్ధముగా కనబడుచున్న దానిని ఉన్నట్లుగా పిలుస్తున్నారు. ప్రజల హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుని వాక్యము నమ్ముచున్న దేవుని వాక్య ప్రవక్త అతడై ఉండెను. లేని దానిని ఉన్నట్లుగా పిలుస్తున్నాడు. లేని దానిని ఉన్నట్లుగా. వాళ్ళకి పిల్లలు పుట్టరంటున్నారు, కానీ పుడతారని నమ్ముతున్నాడు. లేని దాన్ని ఉన్నట్టుగా నమ్ముతున్న ప్రవక్త. హల్లెలూయా. ఈరోజు ఏదైనా ఒక వ్యాధి వచ్చినదనుకో, ఆ వ్యాధి లేదు నాకు అని జీవించలేకపోతున్నారు ప్రజలు. ఆ వ్యాధి దాని గురించి ఆలోచించి దిగులు పడతా ఇంకొంచెం ఎక్కువ రోగగ్రస్తులు అవుతున్నారు. లేని దానిని ఉన్నట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా, రోగం ఉందనుకో లేనట్టుగా. వాగ్దాన వాక్యము చెప్తా ఉన్నది నీకు కుమారుడు కలుగుతాడు అని. లేని దానిని ఉన్నట్టుగా. అక్కడ ప్రకృతికి విరోధముగా ఉన్నా కానీ వాళ్ళ శరీరాలేమో వృద్ధులైపోయారు, ముసలాళ్ళు అయిపోయారు. ప్రకృతి చట్టానికే విరోధముగా ఉన్నా కానీ దేవుడు చెయ్యగల సమర్థుడని నమ్ముతున్నారు వాళ్ళు. అలాంటి విశ్వాసం ఉన్నదా? మరియాకుంది. అబ్రహాం యొక్క విశ్వాసం మరియా కలిగి ఉంది. ఆమె కన్యకైనా కానీ కుమారుడు పుడతాడంటే, అయ్యా నేను పురుషుడిని ఎరగన దానన కదా అంది. పురుషుడిని ఎరగన దానన కదా అంది. నువ్వు పురుషుడు ఎరిగి బిడ్డను కనటం కాదమ్మా, ఆ విధముగా కాదు. పురుషుని ఎరగలేదు కాబట్టే దేవుడి వల్ల నువ్వు కృప పొందావు. ప్రైజ్ ది లార్డ్. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు కనబడతాడు. స్పోకెన్ వర్డ్ ఏషియా పలికాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనునని ఆ లేఖనాన్ని నువ్వు నెరవేర్చాలమ్మా అని చెప్పినప్పుడు వాగ్దాన వాక్యాన్ని నమ్మేసింది. ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో ఎంతవరకు కన్యక గర్భం ధరించటమే ఎక్కడన్నా చూశారండి? 4000 సంవత్సరాల నుండి పాత నిబంధనలో యేసుక్రీస్తు కన్యక ద్వారా జన్మించాడు. అది తప్ప ఎక్కడన్నా చూసారా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? గొడ్రాలైన స్త్రీలు బిడ్డలను కంటముంది, కన్యక బిడ్డను కంటం. ప్రజల అసాధారణమైన కార్యాలు సాధ్యమని నమ్మింది. అబ్రహాం ఎలా నమ్మాడో మరియా కూడా అలాగే నమ్మి ఉన్నది. అందుకే అంటున్నాడు ఇక్కడ, విరోధంగా కనబడుచున్న దానిని ఉన్నట్లుగానే పిలుచుచుండెను. దేవుని వాక్యం ఎంత పరిపూర్ణముగా ఉన్నదో, వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకే వచ్చును. అక్కడ దేవుడు థియోఫనిలో ఉండెను. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చునని బైబిల్ చెప్తుంది. ఇక్కడ వాక్యము థియోఫనిలో ఉండెను. ఆయన దేవుడా అని మీరు అనవచ్చు, మీరు అడగవచ్చు. ఆయన దేవుడేనని అబ్రహాము కూడా చెప్పాడు. ప్రజలా ఆయనను అబ్రహాం ఏమని పిలిచాడంటే ఎలోహిం అని అతడు పిలిచాడు.
అబ్రహాం ఏం పిలిచాడు? ఎలోహిం. ఆ వచ్చిన వ్యక్తిని ఎలోహిం అని పిలిచాడు. ఇప్పుడు ఆది కాండము 1లో ఆది యందు ఎలోహిం భూమి ఆకాశాలు సృజించెను అని మనము కనుగొన్నాం. అక్కడ కూర్చున్న అబ్రహాముతో మాట్లాడి అతని హృదయ రహస్యాలు, ఆయన వెనకనున్న శారా ఏమి ఆలోచించుచున్నదో చెప్పిన ఆయనను ఎలోహిం అని అబ్రహాము పిలిచెను. ఆయన థియోఫనీ రూపములో ఉండెను. మీకు అది అర్థమైనదా? తర్వాత గమనించండి. హల్లెలూయా. అప్పుడు థియోఫనీ రూపములో ఉన్నాడని మనం కనుగొన్నాం. ఆయనను అతడు ప్రభువైన దేవా ఎలోహిము అని పిలిచెను. అది నిజమని ఆది కాండం 18లో మనం కనుగొంటాం. ఇప్పుడు అబ్రహామును గమనించండి. అక్కడ ముగ్గురు కలిసి ఉండిరి. ఎంతమంది? అబ్రహాం దగ్గర 18వ అధ్యాయంలో వచ్చినది ముగ్గురు. కానీ అబ్రహాము ఆ ముగ్గురిని కలుసుకున్నప్పుడు నా ప్రభువా అని పలికెను. ముగ్గురిని కలుసుకున్నప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని కలుసుకోవటంలా, ముగ్గురు ఒకేసారి వచ్చారు. ఒకేసారి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురిని కలుసుకున్నాడు. అప్పుడు అబ్రహాము పలికిన మాట ఏంటయ్యా అంటే, నా ప్రభువా. ప్రభువా అనేది సింగులర్ పదం. ప్రైజ్ లార్డ్. అయితే సొదొమలో ఉన్న లోతు యొద్దకు ఇద్దరు దిగిపోయిరి. వచ్చిన ముగ్గురులో ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ వైపుకు పోయారు. ఆ ఇద్దరు వచ్చుట లోతు చూచి ప్రభువులారా అని పలికాడు. లోతు మాట్లాడిన మాట, అబ్రహాము మాట్లాడిన మాట రెండు డిఫరెంట్. వేరు వేరుగా ఉన్నాయి. ఏంటి సంగతి? మొదటిగా లోతు ప్రవక్త కాదు. ప్రవక్త ఎవరు? అబ్రహాము ప్రవక్తని దేవుడే చెప్పాడు అబీమెలెకు రాజుతో 20వ అధ్యాయంలో, అతడు నా ప్రవక్త, అతడు నీ గురించి ప్రార్థిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారు అతడు ప్రార్థనను బట్టి గర్భము ధరిస్తారు. అతడు నా ప్రవక్త అని దేవుడే చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరు? ప్రవక్త. లోతు ఎవరు? ప్రవక్త కాదు. ఇప్పుడు దేవుడు వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త యొద్దకు వస్తుంది. అందుకే అబ్రహాం ప్రవక్త కాబట్టి దేవుడు వాక్యం అతని యొద్దకు వచ్చింది కాబట్టి ఆ వచ్చిన వ్యక్తి ముగ్గురైనా కానీ వారిలో ఒకే ఒక్క ఆయన దేవుడని ఎరిగాడు. చూడండి, మొదటిగా లోతు ప్రవక్త కాదు, అది నిజం. ఆ గడియకు వర్తమానికుడు కూడా కాదు. కనుక అతనికి ఆయన గూర్చి ఎటువంటి ప్రత్యక్షత లేదు. అది అక్షరాలా నిజం. లోతు అక్కడ వారిని ప్రభువులారా అని పిలవగలడు. అక్కడ ఒక డజను మంది ఉన్నను ఆయన మాట ఏమాత్రము మార్చకుండా ప్రభువులారా అని మాత్రమే పిలవగలడు. ముగ్గురే కాదు, ఒక డజను మంది ఉన్నా కానీ అదే మాట అంటాడు. ఎందుకు? బయలుపాటు లేని వ్యక్తి. ఆయన సంఘాన్ని దేని మీద కడుతున్నాడు? బయలుపాటు, ప్రత్యక్షత కలిగిన సంఘములో నువ్వు కట్టబడాలి.
ప్రత్యక్షత లేని గుంపుల మధ్య నువ్వు ఉన్నావనుకో, లోతు ఏ విధముగా తీర్పుకు గురయ్యాడో, లోతు భార్య ఎలా ఉప్పు స్తంభమైనదో, నువ్వు కూడా తీర్పుకు గురై చనిపోతావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే అబ్రహాము ఎందరిని చూచినను ఒకే ప్రభువు అని చెప్పాను. అక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే మెల్కీసెదెకు. గమనించండి, యుద్ధము అయిపోయిన తర్వాత మెల్కీసెదెకు తన జయశీలుడగు కుమారునికి తానే ప్రభురాత్రి భోజనాన్ని అనుగ్రహించెను. ఎవరు జయశీలుడగు కుమారుడు? యుద్ధము అయిపోయిన తర్వాత జయశీలుడగు కుమారుడు అబ్రహాం దేవుని కుమారుడేనా? హల్లెలూయా. జయించి వస్తున్నాడు, యుద్ధములో జయించి వస్తున్నాడు అబ్రహాం. మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకుంటున్నాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నదో చూద్దాం. పాత నిబంధనలో ఉన్న ఈ కార్యము కొత్త నిబంధనలో దేనికి సాదృశ్యముగా ఉన్నదో, ప్రవక్త దేని గురించి మాట్లాడుతున్నాడో దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుచున్నా. జయశీలుడగు కుమారుడికి తానే, ఎవరండి? దేవుడే ప్రభురాత్రి భోజనాన్ని అనుగ్రహించెను. అది ప్రభు పగల భోజనం కాదు, అది ప్రభు రాత్రి భోజనం. దానిని గురించి ఆలోచించండి. తన యొక్క భాగం ఇక్కడ మనము ప్రభురాత్రి భోజనం మాదిరిని మనం చూతాం. యుద్ధము అయిపోయిన తర్వాత ప్రజల యుద్ధము అయిపోయిన తర్వాత ఆయనే తననే ఇచ్చెను. హల్లెలూయా. ఏంటండి, మనము ఇక్కడ ఎత్తబడిన తర్వాత కూడా మనము ఏం చేస్తామో తెలుసా? అక్కడ మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకు ఇచ్చాడు, అవునా? ఇక్కడ మనం అంతా ముగించుకొని, ఈ యుద్ధం అంతా ముగించుకొని మనం ఎక్కడికి వెళ్తామంటే మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ నుండి ప్రభు మనల్ని కలుసుకొని మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఆ విందుకు తీసుకెళ్తాడు. అక్కడ ఏమిస్తాడు? ప్రభురాత్రి భోజనం ఇస్తాడు. అబ్రహాముకి మెల్కీసెదెకు ఇచ్చినట్టుగా యేసుక్రీస్తు మనకిస్తాడు అక్కడ. బాబా, ఆ మాదిరిలు చూస్తున్నారా? ఆ నీడలు చూస్తున్నారా? అందుకే యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన తననే ఇచ్చెను. ఎందుకనగా ప్రభురాత్రి భోజనము క్రీస్తులో భాగం. పోరాటము ముగిసిన తర్వాత నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకున్నప్పుడు, క్రీస్తులో భాగాన్ని పొందినప్పుడు ఈయన యొక్క వ్యక్తిత్వములో భాగమవుదువు. ప్రజల ఇప్పుడు ఆయన్నే ఇచ్చుకుంటున్నాడు. శత్రువుని జయించాడు. అబ్రహాము శత్రువుని జయించాడు, తిరిగి వస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళుని విరిచేశాడు, ఇప్పుడు విజయము పొందాడు. ఇప్పుడు ఆయన బిడ్డలకి ఆయన్నే ఇచ్చుకుంటున్నాడు. ఆ యొక్క ఏమిస్తున్నాడు ఆయన బిడ్డలకంటే? ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు, ఆయన రక్తాన్ని ఇస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం యొక్క అర్థం అది. నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాణ్ణి లేపుతాను. అవునా? ఏంటి ఆయన శరీరం? ఏంటి ఆయన రక్తం? హల్లెలూయా. ఆయన శరీరం ఏదో కాదు, వాక్యమే. గోధుమ రొట్టె సాదృశ్యము, నీడ, నిజ రూపంలో ఉన్నది ఆయన శరీరం, వాక్యమే.
ద్రాక్షారసము సాదృశ్యములో ఉన్నది, నిజ రూపములో ఉన్నది ప్రత్యక్షత. వాక్యం తెరవబడటం ద్వారాగా వచ్చే ప్రత్యక్షత, ఉత్తేజం. ద్రాక్షారసం మనకు ఉత్తేజాన్ని ఎలా ఇస్తుందో అలాంటి ఉత్తేజం వస్తుంది. ప్రజలా, అందుకే అంతరంగంలో జరుగుతున్న కార్యాన్ని బాహ్యంగా మనము నెలలో ఒకసారి తెలియజెప్తున్నాం. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. చూడండి, యాకోబు రాత్రి అంతయు పోరాడి మరియు అతడు తనను ఆశీర్వదించేంత వరకు ఆయన్ను విడిచిపెట్టలేదు. అది నిజమేనా? నైట్ అల్లా పోరాడా ఒక మనుష్యుడితో. హల్లెలూయా. జీవము కొరకు పోరాటం. అది దేని కొరకు పోరాటం? బతుకాలని, జీవాన్ని పొందుకోవాలని, శత్రువు వాళ్ళ అన్న చేతిలో చనిపోకూడదని జీవము కొరకు పోరాటం. రాత్రల్లా పెనుగులాడాడు. నీవు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను విడిచిపెడతాను నిన్ను అన్నాడు. పోరాటమైన పిదప దేవుడు నీకు తననే ఇచ్చును. అక్కడ కూడా అబ్రహాం పోరాటమైన తర్వాతే రొట్టె ద్రాక్షారసం ఇచ్చుకున్నాడు. ఇక్కడ యాకోబు కూడా పోరాటం, రాత్రంతా పోరాటమే, పెనుగులాటే. గట్టిగా పట్టుకున్నాడు. ఏసి ఆ దేవుడు ఏసి కొట్టాడు తొడగూటి మీద, అయినా కానీ వదిలిపెట్టలా. గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను వదిలిపెడతా. అది ఆ రాత్రి పెనుగులాట జరిగినది. జారిపోతా ఉన్నాడు, నూనె రాసుకున్నారు, జారిపోతా ఉన్నాడు, అయినా కానీ గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ప్రార్థనలో పట్టుకోవాలి ఆయన్ని, వాక్యములో పట్టుకోవాలి ఆయన్ని. ప్రజలా, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత ద్వారాగా నువ్వు పట్టుకుంటావో, హల్లెలూయా, విడిచిపెట్టకూడదు. దేవా నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. పోరాటమైన పిదప దేవుడు నీకు తననే ఇచ్చును. అది ఆయన యొక్క నిజ ప్రభురాత్రి భోజనం. ఏంటండి అది? నిజమైన ప్రభురాత్రి భోజనం. చిన్న రొట్టె ముక్క, ద్రాక్షారసము దానికే సాదృశ్యం. చాలా మంది చిన్నదే కదా రొట్టె ముక్క, కొంచెమే కదా ద్రాక్షారసం, తాగకపోతే ఏమవుతుంది అని చాలా మంది రావటల్లా. వారు దీనిని త్రోసేసుకుంటున్నారు, ఈ విజయాన్ని త్రోసేసుకుంటున్నారు. ప్రజలా, ఏమంటున్నాడు? దేవుడు తనకు తానుగా ఇచ్చుకుంటున్నాడు. అది ఆయన యొక్క నిజ ప్రభురాత్రి భోజనం. చిన్న రొట్టె ముక్క, ద్రాక్షారసం దానికే సాదృశ్యం. పోరాడి దేవునిలో భాగమగునంత వరకు నీవు దానిని తీసుకొనకూడదు. యాకోబు పోరాడాడు, భాగమయ్యాడు, తీసుకుంటున్నాడు. మరి మనము కూడా పోరాడాలి. లోకములో తాగుతూ తిరుగుతూ ఉంటే ప్రభు శరీరం తీసుకోకూడదు, సరిచేసుకోవాలి, దాన్ని జయించాలి. అప్పుడు ప్రభు శరీరం దగ్గరికి రావాలి. గుర్తించుకోండి, ఈ సమయంలో ఇంకా ప్రభురాత్రి భోజనము నియమింపబడలేదు. ఆ తర్వాత అనేక వందల సంవత్సరాలకు యేసుక్రీస్తు మరణించినాక అది నియమించబడినది. అంతే కదా? అబ్రహాం టైంలో నియమించబడినదా? హల్లెలూయా. అది సాదృశ్యమే. అర్థమవుతుందా? కానీ మెల్కీషెదకు తన కుమారుడగు అబ్రహామునకు జయమును పొందిన తర్వాత అతన్ని కలుసుకొని రొట్టె ద్రాక్షారసం ఇచ్చెను. ఈ భూలోక పోరాటాలు ముగిసిన తర్వాత మధ్యాకాశంలో ఆయనను కలుసుకొని మరలా ప్రభురాత్రి భోజనము తీసుకొనుటకు అది చూపించుచున్నది. మెల్కీషెదకు అబ్రహాముకి ఇచ్చినట్టుగా
మనము మధ్యాకాశానికి వెళ్ళినాక మన ప్రభు మనకిస్తున్నాడు. మెల్కీషెదకు అబ్రాహాముకి ఇస్తున్నాడు, మన ప్రభు అబ్రాహాము యొక్క రాజసంతానమైన మనకిస్తున్నాడు. అక్కడ ఎత్తబడినాక పోరాటాలు ముగిసిన తర్వాత మధ్యాకాశములో ఆయన కలుసుకొనిన మరలా ప్రభురాత్రి భోజనం తీసుకొనుటకు అది చూపించుచున్నది. అది పెండ్లి విందుగా ఉండును. ఆ ప్రభురాత్రి భోజనం ఎలా ఉండదు? పెండ్లి విందుగా ఉండును. నా తండ్రి రాజ్యములో కొత్తదిగా మీతో తిని త్రాగే వరకు నేను ఇక ద్రాక్షారసము తాగను, ఫలము భుజించను. అది సరియేనా? మత్తయి 26లో చెప్పాడా ఈ మాట? క్రొత్తదిగా తాగే అంతవరకు మరలా నేను తీసుకోనని చెప్పాడు. అవునా? అక్కడ మెల్కీషెదకుగా ఉండి హల్లెలూయా తండ్రి రాజ్యములో క్రొత్తదిగా మీతో తిని త్రాగు వరకు నేను ఈ ద్రాక్షారసము తాగను. అప్పుడు దాకా అంటే అక్కడ మనకి విందు ఉంది. ఆ పెండ్లి విందు ఏదో కాదు, ప్రభురాత్రి భోజనమే. హల్లెలూయా ప్రభురాత్రి భోజనం అది, అదే పెండ్లి విందు అయి ఉన్నది. చూడండి ఇక్కడ ఈ ఒక్క విషయం చూసి మనము క్లోజ్ చేద్దాం. మరలా గమనించండి, అబ్రహాం మరలా ఇంటికి తిరిగి రాకముందు మెల్కీషెదకు వెళ్ళి అతన్ని కలుసుకొనెను. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధముని జయించాడు, ఇక తిరిగి వస్తున్నాడు. యుద్ధాన్ని జయించి రాజుల్ని సంహారం చేసి తిరిగి వస్తున్నాడు. అవునా? ఇంటికి కూడా రాలేదు, ఇంటికి వచ్చే దారిలో ఉన్నాడు. ఇంటికి వచ్చే దారిలో మెల్కీషెదకు కలుసుకున్నాడు. మనము కూడా మన ఇంటికి వెళ్ళే దారిలో మెల్కీషెదకును కలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా మెల్కీషెదకు వెళ్ళి అతన్ని కలుసుకొనెను. ఎంత చక్కని మాదిరి ఇక్కడ మనకున్నది. యుద్ధమైన తర్వాత ఇంటికి తిరిగి రాకముందు మెల్కీషెదకు అబ్రహామును కలుసుకొనెను. ఇక్కడ ఉన్న మనకి కూడా మన ఇంటిని గూర్చిన బెంగ నాకు పుట్టుకొస్తుందని పాడుతున్నాం. మన ఇల్లు ఈ భూలోకంలో ఉన్న రాతి గోడలతో కట్టిన ఇల్లు కాదది. ప్రైజ్ ది లార్డ్. సిమెంటు ఇసుకలతో కట్టిన ఇల్లు కాదది. హల్లెలూయా అక్కడున్నది మన ఇల్లు. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఎత్తబాటికి మనం వెళ్ళబోతున్నాం. మనము గృహము చేరక ముందు యేసు మధ్యాకాశములో కలుసుకుంటాం. యేసుని ఎక్కడ కలుసుకుంటాం? రెబెకా ఇస్సాకుని మధ్యలో కలుసుకుంది. గృహములోనా? గృహములో కాదు, పొలములో, మధ్యలో. ఇక్కడ రెబెకా ఉంది, యేసు వస్తున్నాడు, మధ్యాకాశానికి వస్తాడు, ఫలానికి వస్తాడు, ఈమెను కలుసుకుంటున్నాడు. అది నిజం. 2వ దశలీనులు అది మనకు చెప్పుచున్నది. మనము ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకుంటాం. చల్లబూట జాములో పొలములో ఇస్సాకు రెబెకాను కలుసుకొనుటకు ఒక చక్కని మాదిరి. ఆయన్ను మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. 2వ దశలోనిలకు రాసిన పత్రికలో ఆ విధముగానే ఉంది. ఏలయనగా సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరాం. దేవుని బోరమోగును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు మధ్యాకాశములో కలుసుకొను నిమిత్తము కొనిపోబడుతుము. అవన్నీ సాదృశ్యాలు పరిపూర్ణంగా ఉన్నాయి. చూసారా? కాబట్టి అది థియోఫనీ. నీవు చనిపోయి థియోఫనీలో ప్రవేశించినచో ఏమి జరుగును? విమోచించబడిన శరీరమును పైకెత్తుటకు థియోఫనీ భూమి మీదకి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. విమోచించబడిన శరీరాన్ని పైకెత్తటానికి థియోఫనీ ఎక్కడికి రావాలి?
భూమి మీదకి వచ్చును. నీవు మధ్యాకాశములో ఉన్నచో థియోఫనిని కలుసుకొనుటకు దేహమును పొందెదవు. మనము దేహాన్ని పొందుతాం. నీవు అక్కడే ఉన్నావు, పైకెత్తబడి ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటావు. ఈ మెల్కీషెదకు దేవుడు గాక ఇంకెవరు? ఈ మెల్కీషెదకు దేవుడు గాక ఇంకా ఎవరు? చాలా విషయాలు ఉన్నాయి, చాలా లోతైన సంఘటనలు ఉన్నాయి. నెక్స్ట్ వారం చూద్దాం 48వ పేరా నుండి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇంకా దగ్గరగా 2-3 వారాల్లో ఇది క్లోజ్ చేసేసుకుందాం. చాలా ఉన్నాయి విషయాలు. 49వ పేరా దాకా వర్తమానమే కొనసాగుతూ ఉన్నది. పేజీ దాకా మొత్తం 58 పేజీలు, 58 పేజీలు ఉన్నాయి. ప్రజల అర్థమవుతుందో సంగమా? ఇక్కడ మనం 34వ పేజీ దగ్గర ఉన్నాం. మరి దేవుడి చిత్తం అయితే మరి ఈ విషయాలని మనకి ఒక 4-5 కూటాల లోపే కంప్లీట్ చేస్తాడని నమ్ముచున్నాను. మరి మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.